పార్వతీపురం మన్యం జిల్లాలో బలిజిపేట మండలం పెదపెంకిలో 3 పాఠశాలల్లో ఒకదానిని మోడల్ స్కూల్గా మార్చారు. మరో పాఠశాలలోని 3, 4, 5 తరగతులను మూసివేశారు. పిల్లలు వేరే పాఠశాలకు వెళ్లేందుకు ఇష్టపడలేదు. పాత పాఠశాలనే కొనసాగించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అయితే గత నెల 23న ఈ పాఠశాల విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు కలెక్టరేట్తో పాటు విద్యాశాఖ అధికారులకు వినతి పత్రాలు అందించారు. ఇంతలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత పోరుబాట పేరట ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే ఆలజంగి జోగారావు తర్వాత ఆ విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. ఆ విద్యార్థులు సాయంత్రం తిరుగు ప్రయాణంలో లారీ ప్రమాదానికి గురయ్యారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు 10 మంది గాయపడ్డారు. అయితే ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. స్థానిక ఎమ్మెల్యే విజయచంద్ర సైతం దీనిపై దృష్టి పెట్టారు. అయితే మాజీ ఎమ్మెల్యే రాజకీయ నిరసన కోసం విద్యార్థులను తీసుకెళ్లారని ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులను కలెక్టర్ కార్యాలయం దగ్గరకు పంపారని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం పెద్దపెంకి గ్రామంలోని ఎంపీపీ స్కూల్లో జరిగిన ఒక ఆందోళనకర సంఘటన గురించి మీ దృష్టికి తీసుకువస్తున్నాను. నిన్న యూనిఫామ్లో ఉన్న విద్యార్థులను మాజీ ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిరసనకు తీసుకెళ్లారు. ఎంఈఓతో పాటు హెచ్ఎంఈ రాజకీయ నిరసనకు విద్యార్థులను అనుమతించారు. తిరిగి వస్తూ ఉండగా జరిగిన ప్రమాదంలో 7 విద్యార్థులు గాయపడి ఆసుపత్రిలో చేరారు. వీరిలో 2 పరిస్థితి సీరియస్గా ఉంది. ఎంఈఓతో పాటు హెచ్ఎం బాధ్యతారాహిత్యంపై విమర్శలు ఉన్నాయి. ఈ ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నాను అంటూ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు. ఇది చాలా దారుణం, నేరం కూడా. దీనిపై సత్వర విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశిస్తున్నాను. గాయపడిన పిల్లలు తల్లిదండ్రులకు మెరుగైన చికిత్స అందిస్తాం. పాఠశాలల్లో దురదృష్టకరమైన రాజకీయ జోక్యం ఉండకూడదు. ఏ రాజకీయ పార్టీ అయినా దయచేసి మీ స్వప్రయోజనాల కోసం పాఠశాలల జోలికి పోవద్దు. విద్యార్థుల భవిష్యత్తులతో ఆడుకోవద్దు. బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తాం అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా విద్యాశాఖ అధికారులు దీనిపై సీరియస్గా దృష్టి పెట్టారు. విచారణ చేపడుతున్నారు.